ప్రకాశం జిల్లా మార్కాపురంలో బీజేపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు తంగిరాల అశోక్ రెడ్డి. 3 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన అశోక్ రెడ్డిని శాలువాతో సత్కరించి బొకేను అందించారు. అదేవిధంగా మార్కాపురం ఇన్ఛార్జిగా అదేవిధంగా మార్కాపురం ఇన్ఛార్జిగా బాధ్యతలను విడనాడిన పివి కృష్ణారావుకు వీడ్కోలు పలుకుతూ సత్కరించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తనకు అధిష్టానం ఈ బాధ్యతను అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. 3 నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు. నేను ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఏదైతే పనులలో విభజనలో భాగంగా నాకు వచ్చేసి మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల యొక్క ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది. సో ఈ పనిలో భాగంగా మాత్రమే ఇది ఉంటుంది, అడిషనల్ అని కాదు. గతంలో నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలుగా ఉండేవారు, కన్వీనర్ల వ్యవస్థ ఉండేది. ఆ కన్వీనర్ వ్యవస్థను రాష్ట్ర అధ్యక్షులు వచ్చిన తర్వాత అది రద్దు చేయడం వల్ల ఇప్పుడు ప్రధాన కార్యదర్శులకే ఈ బాధ్యతను కూడా అప్పచెప్పడం వల్ల మేము ఈ బాధ్యతను అడిషనల్ గా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఈ పనిలో కూడా గతంలో చేసినటువంటి నియోజకవర్గంలో చేసినటువంటి పార్టీ పెద్దలను, అదేవిధంగా పార్టీ నాయకుల యొక్క సలహాలు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అనుగుణంగా మన పార్టీ యొక్క బీజేపీ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందాలి, పార్టీలో కొత్త చేరికల విషయంలో కానివ్వండి, కూటమి ప్రభుత్వంలో ఏ పనులనైనటువంటి ఉన్నా మేము కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి, బీజేపీ కార్యకర్తలకు ఏ విధంగా మేము న్యాయం చేసుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను అందరినీ కలుపుకొని పార్టీ అభివృద్ధికి ఏ అంశాలు తోడ్పడతాయో ఆ ప్రతి ఒక్క అంశంలో కూడా మేము చొరవ తీసుకొని పార్టీని రానున్న రోజుల్లో మిగతా పార్టీలతో పాటుగా మా పార్టీ యొక్క